సిఎంఆర్ షాపింగ్ మాల్ సిద్దిపేట హైదరాబాద్ వారు సగర్వంగా సహసమర్పిస్తున్న పల్లె పదాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సిఎంఆర్ షాపింగ్ మాల్ లో అగ్గో ధరకే బట్టలు ఇస్తున్నారు. కిలోల కొద్ది కూడా జోక్ ఆఫర్ కూడా ఉన్నది, అట్లా కూడా ఉన్నది. అట్లాగే మళ్ళీ ఒకటి ఏంటంటే బంగారం మీద 1200 రూపాయలు తక్కువ ధర ఎక్కడ ఇస్తున్నారయ్యా అంటే సిఎంఆర్ షాపింగ్ మాల్ అగ్గో ధరకు ఉన్నది. మరి ఏడుంది షాపింగ్ మాల్ అంటే హైదరాబాద్ రోడ్కు సిద్దిపేట పాత బస్ స్టాండ్ పక్క పంట ఉంటది. ఈ కార్యక్రమంలో పోవాలంటే ఏం చేయాలి? కళాకారుని వల్కరియాలి. యాడికేలు వచ్చిండనుకో రాజన్న సిరిసిల్ల జిల్లా వేమరవాడ మండలం కోనాయపల్లికెళ్ళి ఇద్దరు తీసుకొని వచ్చిండా చాలా మంది బలగం. అట్లా అన్నట్టు పేరు మాత్రం వెదిరే రవి గౌడ్. అన్న నమస్తే. నమస్కారం. బాగేనా? అంతా బాగా గారు. మరి కార్యక్రమంలో మనం పోవాలంటే పాట అనుకోవాలి. ఒక రాజన్న మన చక్కటి ఒక రాజన్న పాట అనుకున్నాం. ఫస్ట్ చెప్తావు ముందుగా ఏం లేదు, ఫస్ట్ మాకు అంటే కళ గురించి చెప్పంటాం. వేసుకో పాట. అన్నా రాజన్న ఎములాడా రాజన్న నీ పూజ చెయ్యంగా ఎట్లస్తుమయ్యా ఎములాడ రాజన్న. అన్నా రాజన్న ఎములాడా రాజన్న నీ పూజ చెయ్యంగా ఎట్లస్తుమయ్యా ఎములాడ రాజన్న. అన్నా రాజన్న ఎములాడా రాజన్న నీ పూజ చెయ్యంగా ఎట్లస్తుమయ్యా ఎములాడ రాజన్న. రాయిరప్పకొండ కోనల్లు దాటి ఎములాడ రాజన్న, చెట్టు పుట్టలు దాటి శనకల్లు దాటితే నాగులేటి కాడ నాగు పాములే ఎములాడ రాజన్న, పాము పుట్ట కాడ పాములే ఎదురాయ ఎములాడ రాజన్న. అన్నా రాజన్న ఎములాడ రాజన్న నీ పూజ చెయ్యంగా ఎట్లా సుమయ్యా ఎములాడ రాజన్న. మొక్కు తీరుచు ఎములాడ రాజన్న, మనసుల బాధలు తీరదో లేదో ఎములాడ రాజన్న. కోటొక్క దండాలు కోటి లింగాలు ఎములాడ రాజన్న, కోరుకున్న వారి కోరినంత ఫలము ఎములాడ రాజన్న. అన్నా రాజన్న ఎములాడ రాజన్న నీ పూజ చెయ్యంగా ఎట్లా సుమయ్యా ఎములాడ రాజన్న. అన్నా రాజన్న ఎములాడ రాజన్న నీ పూజ చెయ్యంగా ఎట్లా సుమయ్యా ఎములాడ రాజన్న. సూపర్ సూపర్ సూపర్. భక్తులు బండ్ల మీద పోకుండా గానీ, ఆటోలలో పోకుండా గానీ, ట్రాక్టర్లు పోతున్న వాళ్ళు ప్రయాణం కట్టి బండ్ల మీద పోతున్నప్పుడు ఒకసారి నెంబర్ వేసుకుంటే దేవుని వెళ్ళిపోయే లెక్క మనకి. అప్పుడు మన ఇది పాట సారంగా పని వాడిన పాట ఇది. అప్పుడు సారంగా పని శంకరన్న పాటలు, దీకొండ సారంగా పని ఆనతోని ఆకును మన ఆకును దేవయ్య పాటలు, అనిల్ కుమార్ అన్న పాటలతోని వీళ్ళ పాటలు మేము అప్పుడు విని క్యాసెట్లలో కొన్ని రాసుకొని అప్పుడు రాసుకుందాం అన్న మేము ఫస్ట్ రాసుకొని పాటలు తయారు చేసుకొని స్టేజ్ లో పాడుకొని ఇట్లా తీసుకొచ్చారు. ఇప్పుడు జమాన్ పాటలు తీసుకొచ్చి మన పల్లెపాలి ఇప్పుడు ఫోన్ తీసుకుందాం. హలో అన్న నమస్తే. ఎడికెళ్ళి తోట ఏం పేరే? నారాజనా మంచిగున్నావా? అంతా మంచిదే. పక్కపండి అన్న మాట్లాడు, వెనకసికి నేను మాట్లాడతా. హలో గౌడ్ అన్న. నమస్తే. నమస్తే అన్న. అన్న ఇక మనకు బాగా మన రాజన్న అంటే చాలా ఇష్టం అన్న, అందు గురించి అన్న ఇక మనకు. నీకు కూడా అదేనా? పేరు పెట్టుకున్నావల్లా నాగరాజు. ఏం చేస్తుండవే? అమ్దీపూర్ స్కూల్ బస్సు నడుపుతావా? ఎంతమంది ఎక్కించుకుంటావు బస్సులా? 100. మా ఊర్లో 8 మంది. మాది మా ఊరు నీకు తెలుసా? నేను ఎవరో తెలుసా అసలు? మంచిగా. అరే ఇది పచ్చ బస్సు నీదేనా? అచ్చా అచ్చా మా దుకాణం రైట్ అన్నా యాదికి వచ్చింది. మా ఊరు మా బొమ్మడికి నెక్తారు బస్సు. అచ్చా అచ్చా అన్న ఎట్లా నడుస్తుంది మరి? మంచిదేనా? ఎంతమంది ఎక్కించుకున్నావే బస్సులా? 80 మందికి పర్మిషన్ ఉన్నా? అదే టీవీ పెద్ద బండికి ఉన్నదా? పల్లె వెలుగు 50 మందికే కదనే రూల్ అయితే 50 మంది. నువ్వు మళ్ళా పరిచయం ఇది లైవ్ రికార్డ్ అయితే చూడు, యూట్యూబ్ లో పెడితే కూడా అయ్యో అన్నట్టు ఉండకూడదు మరి. అదే ఓకే అన్న. అంటే రూల్స్ దాటి పోకూడదన్న. ఫిట్నెస్ లేకపోతే కూడా బస్సులను సీజ్ చేస్తారు కదా.
జర చూసుకోరంటే ఇక మీరు ఇక చేస్తున్నా సరే కానీ ఇట్లా బహిరంగంగా చెప్పుకుంటే పరిశాల పడతారు ఓకేనా మంచిదా రైట్ మంచి చూస్తున్నాను ఎట్లా చూస్తున్నారు ఒకటి పున్నాపు వేళ పాట వేసుకున్నాను ఒకటి నాకు వెందెల్లా అప్పుడు మా రసమే అన్న పాట పాడిపించిన హెచ్ఎంటీలో ఇది చెట్టులో వాడి ఫస్ట్ ఇదే పాటతో స్టార్ట్ చేసినాం అంతే హెచ్ఎంటీ వాడతాడు మళ్ళీ ఇప్పుడు వాడుతున్నాం మళ్ళీ ఇక్కడ పున్నాపు వెన్నెలాలలో పూసి కాయంగా అమాస వెన్నెలాలలో ఆగి కాయంగా పున్నాపు వెన్నెలాలలో పూసి కాయంగా అమాస వెన్నెలాలలో ఆగి కాయంగా వెన్నెలకు దంచిరి వలలో కన్నెలిద్దారు దంచంగా దాని పడిమే వలలో దగ్గునా మెరిసే పున్నాపు వెన్నెలాలలో పూసి కాయంగా అమాస వెన్నెలాలలో ఆగి కాయంగా బీరకాయ నిండా వలలో బియ్యం పోసి దమ్మాన్ని పిలిచింది వలలో రంభా దొరసాని వెన్నెలాలలో పూసి కాయంగా అమాస వెన్నెలాలలో ఆగి కాయంగా రాజుగారి బిడ్డాట వలలో రంభా దొరసాని వలలో రమ్మంటే రానంది వలలో నేనేమి చేతూ వలలో వలలో పూసి కాయంగా అమాస వెన్నెలాలలో ఆగి కాయంగా దేశ దేశాలు తిరిగి వలలో దేశాలు తిరిగి వలలు దేశంలోనే చూతి వలలో దేవా కన్యలను పునాపు వెన్నెలాలలో పూసి కాయంగా వలలో అమాస వెన్నెలాలలో ఆగి పల్లె పల్లెలు తిరిగి వలలో పల్లెలు తిరిగి వలలు పల్లెల్లోనే చూసి వలలో పడుసు కాంతులను వలలో వెన్నెలాలలో పూసి కాయంగా అమాస వెన్నెలాలలో ఆగి కాయంగా పున్నాపు వెన్నెలాలలో పూసి కాయంగా వలలు అమాస వెన్నెలా వలలో ఆగి కాయంగా వలలో పూసి కాయంగా అమాస వెన్నెలాలలో ఆగి కాయంగా అమాస వెన్నెలాలలో ఆగి కాయంగా అమాస వెన్నెలాలలో ఆగి కాయంగా వెన్నెల కణం నుంచి పున్నాపు వెన్నెల పాఠశాల వారి సూపర్ పాట మామూలు ఎట్టుగా లేదు ఒక రేంజ్ లో బాగా అంతటిలో నారాజు ఇది కొరియోగ్రఫీ చేసి డాన్స్ విత్ ఆర్టిస్ట్ గా ఆయన చేసిండు నాకు పాట చాలా ఇష్టం బాగా పాడుకుంటా అందరికి ఇష్టమే ఇంకొకటి మళ్ళీ కూడా చిన్ని చిన్ని దాన అన్న సాంగ్ కూడా బాగా నాకు ఇష్టమైన సాంగ్ బాగా ఇష్టమైన సాంగ్ ఇష్టమైన పాటలన్నీ ఏరు పెట్టుకో ఫోన్ తీసుకుందాం బాపమ్మ మాట్లాడతా అది ఆడికెళ్ళి ఆడికెళ్ళి అక్క ముదకొండూరు నా పేరు కుమ్మరి కోసమ్మ. హలో అన్న బాగున్నా బాగున్నా పోషక్క మంచిగున్నావా? మంచిగున్నా. ప్రోగ్రామ్ చూస్తున్నా. మంచి పాట పాడి అన్న. మంచి పాట పాడతాడు. మాట్లాడు, నువ్వే మాట్లాడు. రవన్న సరే మాట్లాడు. హలో హలో అక్క చెప్పురు అక్క. నమస్తే అన్న. అక్క నమస్కారం అక్క, చెప్పండి. పాట పాడన్నా. పాడతా, మీ గురించి తప్పకుండా పాడతా అక్క. మంచి చక్కటి పాట, ఒక జానపదం పాడతా నేను. పోషక్కు ఏం చేస్తుంటావు? ఏం లేదన్నా, కుండలు చేస్తాం వరపోయినప్పుడు ఇంటికనే ఉంటాను నేను. కుండలు చేసినప్పుడు, కుండల సీజన్ ఉన్నప్పుడు కుండలు చేస్తారు, ఉత్తప్పుడు తానే ఉంటారా? ఆ పాటు కుండకి ఎంత గింత పాట ఎంత తీసుకుంటావు? ఎంత పట్టు అంటే అది సీజన్ వచ్చి బోనం పాటు 100 రూపాయలకు అమ్ముతాము. బోనాల పండుగప్పుడు బోనం పాటు గింత ఉంటది. లగ్గానికి ఇకటం 2000 ఇస్తారు, ఇకటం 1500 ఇస్తారు. దాని పరిస్థితి వచ్చి తీసుకుంటాం. వాళ్ళ కుటుంబం వాళ్ళు ఉన్నోళ్ళు అయితే ఇక లేని వాళ్ళు అయితే చూడవని ఇక మనసు కరిగిపోయి అది తక్కువ ధర తీసుకుంటారు అన్నట్టు. మంచిగా ఉండాలి, అట్లే నడవాలి, మీ దందా మంచిగా కావాలి. కానీ మీ ఇంట్లో బిందెలు ఉన్నాయా? బిందెలు బిందెలు ఉన్నాయా అంటున్నా. బిందెలు బిందెలు నీళ్ళ బిందెలు మంచిగా మంచిగా మాట్లాడుతున్నా. సరే ఇట్లా ఏమిటా ఫోన్ చేస్తుండాలే అది అన్నట్టు. ఇప్పుడు ఫోన్ తీసుకుంటారా? కింద స్కూల్ అయితే నంబర్ ఫోన్ చేస్తే ఏం చేస్తా అంటే లిఫ్ట్ చేస్తా అన్నట్టు. నమస్తే అన్న, ఎడికేరి? కొండాపూరా? ఏ జిల్లా?
హుస్నాబాద్ మండలం ముస్తాబాద్ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా. ఏ పేరు అక్క? తెలుసు, కొండాపూర్ లో పెంటారెడ్డి ఉంటాడు, ఆయన అదే ఊరా? అదే ఊరు కొండాపూర్ పెంటారెడ్డి. ఏం పేరు అక్క నీ పేరు? లక్ష్మి. లక్షక్క మాట్లాడు, పక్కపంట అన్నున్నాడు. అక్క చెప్పురా అక్క నమ్మ. చెప్పక్క నమ్మ. అర్జుడు అంతా బాగున్నా అక్క, చెప్పాలక్క. చాలా బాగా వాడుతున్నారు, ప్రోగ్రామ్ మంచిగా ఉంది. ఓకే అక్క, తప్ప చాలా సంతోషం. ఓ లక్ష్మక్క, అన్నా ఏం చేస్తుంటావు? ఏం లేదు, నాటేసాం నిన్న మొన్న 5 రోజులు ఫుల్ వర్షం పడుతుంది, ఇంటికైనా ఉన్నాం. నేనే ఫోన్ చేసిన వానదేవునికి, వానలు మొత్తం ఎక్కడెక్కడ ఆపేసినాం ఏం కదా అని నిన్న చాలా సేపు మాట్లాడుకున్నాం నైట్ ఫోన్ లో. సరే సరే మంచిగా నువ్వే దేవుడు అనుకుంటాను, ఇక నువ్వు ఫోన్ చేసి ఎంత పెద్ద కాదు కానీ ఫోన్ అట్లా అంటున్నట్టు. మంచి అందరు వానలు పడాలక్క, చెరువులు కుంటలు నిండి కలకలలు ఆడుకుంటూ ఉండాలి. ఊరు కలకలలు ఆడితేనే నోరు అందరు బాగుంటాం కదా, ఇక వర్షం పడితేనే మంచిగా పంటలు పడితే అందరం బాగుంటాం కదా. అంతే అక్క, ఉండాలక్క, మంచిది మంచిది చూస్తుండక్క. ఇట్లాగే రైతుల మీద పడుకుందాం, రైతుల మీద పడతాం. వెనక మూటలు కొట్టాం కదా సాంగ్ ఇది. మూటలు గయ్యి మీద గయ్యి అంతురాన గయ్యి గట్టి అంగియాతం మొయ్యరాదే ఓ గంగనా రాజగంగా. ఓయ్ పిల్ల గయ్యి మీద గయ్యి అంతురాన గయ్యి, గయ్యి మీద గయ్యి అంతురాన అంగియాతం మొయ్యరాదే ఓ గంగనా రాజగంగా, అంగియాతం మొయ్యరాదే. బాయి పొన్న బాయి సందే మోటల బాయి, బాయి పొన్న బాయి సందే మోటల బాయి. మోట కొడుత నీళ్లు గట్టే ఓ గంగనా రాజగంగా, మోట కొడుత నీళ్లు గట్టే ఓ గంగనా రాజగంగా. గయ్యి మీద గయ్యి అంతురాన గయ్యి, గయ్యి మీద గయ్యి అంతురాన గయ్యి అంగియా తంబొయ్యరాదే ఓ గంగనా రాజగంగా, అంగియా తంబొయ్యరాదే ఓ గంగనా. నల్ల జీరా గట్టి నడుము కొంగు జుట్టి, నల్ల జీరా గట్టి నడుము కొంగు జుట్టి నాతోని గూడయ్యరాదే ఓ గంగనా రాజగంగా, నాతోని గూడయ్యరాదే ఓ గంగనా రాజగంగా. గయ్యి మీద గయ్యి అంతురాన గయ్యి, గయ్యి మీద గయ్యి అంగియా తంబొయ్యరాదే ఓ గంగనా రాజగంగా, అంగియా తంబొయ్యరాదే ఓ గంగనా రాజగంగా. అసలేటి వానల్లో ముసలెడ్ల గట్టిన, అసలేటి వానల్లో ముసలెడ్ల సద్ది తీసుకొని రాయే ఓ గంగనా రాజగంగా, సద్ది తీసుకొని రాయే ఓ గంగనా రాజగంగా. గయ్యి మీద గయ్యి అంతురాన గయ్యి, గయ్యి మీద గయ్యి అంగియా తంబొయ్యరాదే ఓ గంగనా రాజగంగా, అంగియా తంబొయ్యరాదే ఓ గంగనా రాజగంగా. సీటి మీద సీటి అంతురాన సీటి, సీటి మీద సీటి అంతురాన సీటెత్త సీని మజుడే ఓ గంగనా రాజగంగా, సీటెత్త సీని మజుడే ఓ గంగనా రాజగంగా, సీటెత్త సీని మజుడే ఓ గంగనా రాజగంగా, సీటెత్త సీని మజుడే ఓ గంగనా రాజగంగా. సూపర్ సూపర్ సూపర్. ఎలాంటి అంటే అచ్చమైన పల్లె పదాలు, అచ్చమైన వెనకటి పాట, వినడానికి బాగున్నది. ఏదో ఒక వంక చెప్పుకొని మాట్లాడించి వాళ్ళు బయలకాడి మూటలు కొట్టే కాడ, గూడేసే దగ్గర మా తాతలు వాడుకునేది పాట, తాతలు వాడుకునే పాట సేకరించి తీసుకొచ్చి సూపర్. మళ్ళా మన పల్లె పదాలు నువ్వు వాడడం అది ఇంకా పదనం అన్నా. అడికేలే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరాపేట మండలం నిమ్మపల్లి. నిమ్మపల్లి ఏం పేరే? ఇప్పుడు నిమ్మపల్లి అంటే మరిమంటది ఎక్కువ బస్సు పోతుంది చూడు, అదే రూటా? అప్పుడు ఎప్పుడో జమాన్లు వచ్చిన 2006, 2007, 2004, 2003 ఆ టైంలలో ఆ రూట్ లో పోతుంటే నేను ఎక్కడికి అది సిరికొండ పోతుంది చూడు. ఈడ సిరిసిల్ల బస్ ఎక్కితే సిరికొండ అక్కడ దిగుతుంది నేను. మాట్లాడన్నా పక్కపండి అన్నాడు. అన్నా నమస్కారం. నమస్కారం అన్నా, అంత మంచిగా చాలా సిరిసిల్ల జిల్లా మీద పాట పాడమంటావు? ఓకే ఓకే, తప్పకుండా పాడదాం అన్నా. ఏ పేరు? అడి పేరు రాజన్న. రాజన్న కదా? ఓహో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజన్న కొనరావుపేట మండలం. ఓకే ఓకే ఓకే, తెలుసా. ఏం చేస్తుండవే అన్నా? ఏం నడుపుతావు? టిప్పర్ నడుపుతావు? అవునా, ఈ టిప్పర్లు ఎక్కువ గుద్దుతాయట, నిజమేనా? గుద్ది చంపుతాయట కదా? మెయిన్ రోడ్ మీద నడపవా?
అదే అంటారు ఏమంటే ఊరు లోడ్ల మీదకి వచ్చినప్పుడు మొన్నటి దాకా బాగా లొల్లు అయినాయి గానే లారీలు గుద్దుడు మళ్ళా టిప్పర్లు నడిపేటోళ్ళు తాగి నడుపుతారంటారు కదా వాస్తవమేనా? తక్కువ కొందరు ఎవరో బాగా యాస్టకు వచ్చి చాలా ఇష్టం ఉన్న వాళ్ళు మంది అయిపోతే అసలు వాళ్ళు నడుపుతుంటారు అంటావు కదా. చాలా బాగా అది చాలా ఘోరమన్న నిజంగా వాస్తవం టక్కర్లే. అందుకే అవసరం అనుకుంటే ఇంత తాగాలనిపిస్తే ఏం చేయాలంటే ఇంత కోటర్ బండ్లే పెట్టుకొని ఇంటికి తీసుకొని నిమ్మలంగా చేసుకుంది నేను. సరే కోర్టు ఒక 40% కావాలి అంతే కానీ 60% తాగాలి. అంతేనా? డ్రైవింగ్ చేసిన తాగరు ఇంకా ఇప్పుడు తాగుతానే లేరు. ఇవాళ మా ఊర్లో ఇప్పుడు మా ఒక ఫంక్షన్ ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆయన నుంచి ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ మాకెళ్ళినా కోటరపడి మనం పోలీసు ఎస్ఐ గారు బాగా తిప్పుకున్నారు ఇప్పుడు. అంతే మీ ఒక్క కోనరావుపేట పోలీసే కాదు ఏ పోలీసులైనా మంచిగా గట్టిగా స్ట్రిక్ట్ గానే ఉన్నారు. ఓకేనే అన్న చూస్తుండే ఎట్లాగే చూస్తున్నా రైట్ అన్నది. ఓకే ఇప్పుడు ఒక మన సిరిసిల్ల సిద్దిపేట వినపడుకున్నాం. సిరిసిల్ల సిద్దిపేట కలిపి ఆయన రాజన్న సిరిసిల్ల అన్నాడు కాబట్టి రాజన్న జిల్లా కూడా. ఓకే సిద్దిపేట అంగట్ల సీరెలున్నాయట, సిరిసిల్ల అంగట్ల రైకెలున్నాయట, చీర చూపే కళ్ళు చిక్కుమంటున్నాయి పిల్లో నా చిన్ని రంగమ్మ, పిల్లో నా చిన్ని రంగమ్మ, సిద్దిపేట అంగట్ల సీరెలున్నాయట, సిరిసిల్ల అంగట్ల రైకెలున్నాయట, చీర చూపే కళ్ళు చిక్కుమంటున్నాయి పిల్లో నా చిన్ని రంగమ్మ, పిల్లో నా చిన్ని రంగమ్మ, పిల్లో నా చిన్ని రంగమ్మ, చీరదెత్త సిగ్గులొలకవే సిరిక తీరు నువ్వు నవ్వవే పిల్ల, సిగరెత్త సిగ్గులొలకవే సిరిక తీరు నువ్వు నవ్వవే. సిద్దిపేట అంగట్ల సీరెలున్నాయట, సిరిసిల్ల అంగట్ల రైకెలున్నాయట, చీర దుప్పే కళ్ళు చెక్కుమంటున్నా పిల్లో నా చిన్ని రంగమ్మ, పిల్లో నా చిన్ని రంగమ్మ, పిల్లో నా చిన్ని రంగమ్మ, సిగ్గులొలకవే ముత్యంపేట నగర్ జిల్లా ముత్యంపేటలో మామిడి తోట కొండగట్ల ఉంది కోత మామిడి పండు పిల్లో నాసిని రంగమ్మ, పిల్లో నాసిని రంగమ్మ, పిల్లో నాసిని రంగమ్మ, పళ్ళు దెత్త పాశమండవే ఇద్దరము కూడి తిందమే పిల్ల, పళ్ళు దెత్త పాశమండవే ఇద్దరము కూడి తిందమే. సిద్దిపేట అంగట్ల సీరెలున్నాయట, సిరిసిల్ల అంగట్ల రైకెలున్నాయట, చీర చూస్తే కళ్ళు చిక్కుమంటున్నా పిల్లో నా చిన్ని రంగమ్మ, పిల్లో నా చిన్ని రంగమ్మ, పిల్లో నా చిన్ని రంగమ్మ, సిగ్గులొలకవే సిరిక తీరు నువ్వు నవ్వవే పిల్ల, సిగరెత్త సిగ్గులొలకవే సిరిక తీరు నువ్వు నవ్వవే పిల్ల. సూపర్ 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 అవధూతి లచ్చన్న రాసినటువంటి అద్భుతమైన పాట ఇది. ఒకప్పుడు పల్లె పదాలు, ఇప్పుడు మన పల్లె పదాలు ప్రోగ్రామ్ పెట్టడం అట్లా ఉదుర్తి పల్లె పదాలని క్యాసెట్ వచ్చింది. ఇది ఏ ఆడియో సెంటర్ లో చూసినా కానీ వందలు వేలు లక్షలనే క్యాసెట్లు అమ్ముడు. ఆ రోజులల్లా పల్లె పదాలు గల్గల్ సప్పులు ఆ పాటిన లేరు. సిద్దిపేట అంగట్ల పాటిన నువ్వు ఏ టేప్ రికార్డు పెట్టిరంటే ఈ పాటిన ఆడాల్సిందే. ఆటో ఆడుతుంటే ఇదే పాటలు. మళ్ళీ రికార్డింగ్ మన ఏంది ట్రాక్టర్లు నడిపేటోళ్ళు బయలక్కడ పొలాలు దున్నేటోళ్ళు ఉంటారు అదనికి ఇదే పాట. ఏదైనా పోతుంటే కూడా ఇప్పటి కూడా మోగుతున్నాయి అన్న, ఇప్పటి కూడా సాంగ్స్. బలమైన పదాలు అంత బలమైన ట్యూన్ అవి లచ్చరకే సాధ్యం. మన అనిల్ కుమార్ అన్న వాడింది చాలా సూపర్ అన్న ఎక్సలెంట్ పాటలు మన కార్యక్రమం వాడావు. తీసుకుందాం అన్నా. నమస్తే అడిగేలి. అబ్బా అబ్బా టీవీ సౌండ్ బరాబరా అంటుంది, ఆయన ఫోన్ కట్ అవుతుంది. నువ్వు అవుట్ స్పీకర్ పెట్టినా ఫోను తీసే అవుట్ స్పీకర్ తీసే మాట మంచిగానే పడుతుంది. తీసినావా? ఏం పేరే? ఇంకా నా మాట్లాడు పక్క పడి రవాణా ఉన్నాడు. అన్న నమస్తే. నమస్కారం అన్న, చెప్పాలన్నా. అన్న ఏ నువ్వు టీవీ చూస్తున్నావో లేకపోతే బరబరా బాగా డిస్టర్బెన్స్ ఉన్నది అన్న? ఇంకా ఏం చేస్తుంటావే? బయట ఓకే అన్న.
వ్యవసాయం అన్నా వ్యవసాయం చేస్తుంటావా? ఏం పండిస్తున్నావు పంట? అన్నా మన వరి అన్నా ఊరేసినావు. వానలు మంచిగా పడుతున్నాయా? పండిస్తా. ట్రాక్టర్ ఉన్నది. వానలు మంచిగా పడుతున్నాయి. ట్రాక్టర్ ఉన్నదా? అన్న వర్షాలు ఫుల్ పడుతున్నాయి అన్న. దున్నకాలకు పంపిస్తున్నావే ట్రాక్టర్ను? అన్న అన్న దున్నకాలకు పోతుందా ట్రాక్టర్ అంటున్నా? దున్నటాలు పోయే దున్నులు అన్ని అయితే నాట్లు అయిపోయినాయి. బండి వీరుకులు కూడా ఇచ్చేసినాం. అంతేనా? మరి గది ఇక కేజ్ వీల్ ఉంటాయి చూడే, అన్న కేజ్ వీల్ వేసుకొని బండి పోతుంటది కదా. అన్న ఈ తుర్కబంజరపల్లె, మా తోట మండలం తుర్కబంజరపల్లె అని ఉంటది. అన్న ఆ ఊరు కాడ ఆయన ట్రాక్టర్ నడుపుతుంటే అందులో మరి అది మోషన్ అది ఎత్తుకోలేదో ఏం కథనో తెలియదు కానీ బండి ఆయన ఫుల్ ఎక్సలేటర్ ఇచ్చినట్టుండు. మొత్తం ఇంజన్ లేచింది, వెనకకొచ్చి పడ్డది, ఆయన చనిపోయిండు. అన్న అన్నది వీరుకులలో మట్టి రెండినప్పుడు డ్రైవర్ అతిరేక కారణంగా నడిపితే ఎరగలు వేసి పడుతుంది అన్నది. అయ్యయ్యో, కనీసం ఆయన అట్లా ఏదో బాగా కష్టపడతాం అన్నారు. మన డ్రైవర్లు ఏంటంటే కొందరు అనుభవం డ్రైవర్లు ఉంటారు కదా, వదిలేకేటప్పుడు అవి అంతే అంతే. అయితే ఎక్సలేటర్ మాక్సిమం అట్లా వడకుండా ఉండాలంటే కూడా కేజ్ వీల్ వెనకేస్తారు చూడే కల్టివేటర్. అన్న అన్న కల్టివేటర్ వేయడం వల్ల ఏమైందంటే ఇంజన్ లేవకుండా అది ఆపుతుంది కదా. అన్న అట్లా అట్లా ఏమన్నా అట్లా దున్నుకాలు అట్లా ప్రయత్నం ఆ చేయాలి. నాగన్లు అనేది అన్ని పొలాలు ఏరా అన్న. దిగవడి పొలాలలో ఏరా, ఒక చెవుకాలు గడ్డ పొలాలు ఇంకా నాగన్లు వేస్తాం అన్న. సరేనే, మంచిది అన్న. చూస్తుండాలి, ఇట్లా చూస్తుండాలి. థ్యాంక్ యూ అన్న. అదే అన్నట్టు. ఒకటి చిన్నది మడుగు చేపల మీద ఉంటుంది ఒకటి. చిన్న మడుగు చేపల, చిన్నది మడుగు పెద్దది మడుగు. చిన్నది మడుగు పెద్దది మడుగు. చిన్నది మడుగు అది పెద్దది మడుగు, చిన్నది మడుగు అది పెద్దది మడుగు, సల్లు సల్లు రో సాయన్న సాపల మడుగు, సల్లు సల్లు రో సాయన్న సాపల మడుగు. చిన్నది మడుగు పెద్దది మడుగు, అరే చిన్నది మడుగు పెద్దది మడుగు, సల్లు సల్లు రో సాయన్న సాపల మడుగు, సల్లు సల్లు రో సాయన్న సాపల మడుగు. చిన్నది గాలం అది పెద్దది గాలం, అరే చిన్నది గాలం అది పెద్దది గాలం, వెయ్యి వెయ్యరో సాయన్న ఇములడ గాలం, వెయ్యి వెయ్యరో సాయన్న ఇములడ గాలం. ఆ చిన్నది మడుగు పెద్దది మడుగు, ఆ చిన్నది మడుగు అది పెద్దది మడుగు, సల్లు సల్లు రో సాయన్న సాపల మడుగు, సల్లు సల్లు రో సాయన్న సాపల మడుగు. ఆ చిన్నది చాప అది పెద్దది చాప, అరే చిన్నది చాప అది పెద్దది చాప, అండు అండవే లచ్చమ్మ ఆలురు చాప, అండు అండవే లచ్చమ్మ ఆలురు చాప, అరే చిన్నది మడుగు పెద్దది మడుగు, అరే చిన్నది మడుగు పెద్దది మడుగు, సల్లు సల్లు రో సాయన్న సాపల 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 మడుగు. సూపర్ సూపర్ సూపర్. నువ్వు పట్టుకొచ్చామండి. ఏదంటే చేపలు పట్టే కాడ మడుగు ఉంటది కదా, మడుగు నీళ్ళు ఏం చేస్తారంటే అది అటాక్. అప్పుడు మేము కూడా పట్టేది అక్కడ చిన్నప్పుడు బాగా చేపలు పట్టే బాగా. అప్పుడు చిన్నప్పుడు మేము అన్ని అక్కడ ఎట్లా కాసుకుంటా, అక్కడ మాకు ఉరేత్తుండే ఒకటి చిన్నది. ఆ ఊరిలో ఎప్పుడు తాపకిని పట్టుకుంటా బాయిలెత్తు బయలేదు గమ్మత్తుకు బాయిలు ఎత్తే మళ్ళీ పెద్దగా అవుతుండే అప్పుడప్పుడు. అప్పుడు చాలా వరకు పెద్ద చేపలు మళ్ళీ పూటిగా తీయంగా మాకు మళ్ళీ అవి దొరుకుతుండే మాకు చేపలు చాలా. అప్పుడు బాగా మంచిగా అనిపిస్తుంది. నేను కూడా బయట కాడికి పోయినా, నేను కూడా చూసా. మేము ఏం చేస్తుంటే చిన్నపిల్లలం అన్నట్టు ఎండ్రికాయలు పడుతురు. ఎండ్రికాయలు ఉంటాయి కదా, ఎండ్రికాయలు పట్టి ఆ ఎండ్రికాయలు ముక్కలు ముక్కలు తీసి దానిలో వేసి ఉడకబెట్టి పీసులు పీసులు ముక్కలు ముక్కలు తీసుకుంటే అప్పుడు కాల్చుకొని తిందురు అన్నట్టు. అప్పుడు చాలా మంచిగా కూడా కాల్చుకొని తింటారు, బాగుంటుంది. ఫోన్ తీసుకుందాం అన్న. నమస్తే అన్న, ఏడికెళ్ళే బెజ్గామా? ఏం పేరే? సారంగపారన్న. బాగున్నావా? ఇక పక్క పంట అన్నా. అన్న నమస్తే నమస్కారం. చెప్పన్న గారు చెప్పే అన్న. నమస్తే 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 అన్న. చూస్తున్నా అంతా బాగానే. ఓకేనే, తప్పకుండా వాడతాను మీ గురించి. చాలా సంతోషం అన్న. ఏం చేస్తుంటావు? కుబ్బుసంలో పాట పాడతారు కానీ ఏం చేస్తుంటావే నువ్వు అనా? వ్యవసాయం చేస్తావా? ఏ పాట ఉన్నది మనకు? అదే ఏ పాట ఉన్నది అంటున్నా. 2 ఎకరాలు ఉన్నదా? బోరున్నా? అదే 2 ఎకరాలు ఉంది, బోరుందా అంటున్నా. సరే మంచిది.
నువ్వు టీవీ చూస్తున్నావు, ఇటుంది అటుంది కథ మంచిగా ఉన్నది, చెప్పేది కరెక్ట్ చెప్తున్నావు. కానీ కింద స్కూల్ నెంబర్ ఫోన్ చేసినా జర డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోరు. ఎందుకంటే మిగతా కూడా అవకాశం ఇవ్వాలి, మనం కూడా అంటే మీరు కూడా మాట్లాడిన చాలా ఆతృత పడుతుంటారు. అన్న నమస్తే అన్న, ఎడికేరి నమస్కారం అన్న, ఎడికేనా మాది పెద్దపల్లి జిల్లా. అన్నా పెద్దపల్లి జిల్లా. పెద్దపల్లి జిల్లా. ఏం పేరే? నా పేరు కుమార్. కుమార్ అన్న మాట్లాడు, పక్కపడి రవి అన్న ఉన్నాడు. హలో అన్నా. హలో హలో అన్న, చెప్పన్నా. హలో చెప్పన్నా. అన్న రవేనా మాట్లాడుతున్నా, మాట్లాడే అన్న నమస్కారం అన్న, చెప్పే. అన్న, మీరు చాలా నిన్న ట్రై చేస్తున్నా, ఇలా మీ ఒక పాట కలిసింది. ఓకే ఓకే అన్న. ఒక అమ్మ అనేది అమ్మ పాట మీద పాడాలనుకుంటుంది. అమ్మ పాట పాడాలా? పాడతాడన్నా, చూస్తున్నాడు. ఏం చేస్తున్నావు అన్న? అన్నా ఏం చేస్తుంటావు నువ్వు? నేను విఆర్ఏ చేస్తా. విఆర్ఈ అంటే? విఆర్ఈ అంటే ఏంది? విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అంటే ఎంఆర్ఓ లెక్క మీది చిన్న పని అన్నట్టు. విఆర్ఈ అంటే అదేనా ఊర్లల్లా? అన్నా అమ్మ పాట పాడదా? పాడతాడు టీ చూస్తుడు. ఒకటి చెట్టు మీద పడుతుంది, బాగుంటుంది. ఏయ్ నాకే గనక 2 చేతులుంటే, ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, మనిషిన ఒంటిని తాకేటోడా వాని మనగాడను వాడా. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా. 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 మట్టి తల్లి ఎదను తీర్చుకొని, బులకనయ్యి పురుడు పోసుకొని, మట్టి తల్లి పురుడు పోసుకొని, మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు ఉంది. మహావృక్షానిగా పేరు ఉంది. మహావృక్షానిగా పేరు ఉంది. పుట్టేడు కష్టాలు ఓర్చుకున్నా, చుట్టమోనే మిమ్ము చూసుకున్నా, కక్ష గట్టిన ప్రాణాలు బలిగొంటే కట్టెనయ్యి కాలిపోత ఉన్నా. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా. బతుకంత మీతోటి ప్రయాణమైతే, చితిలోనైనా మీతో కలిసి ఉంటే, చితిలోనైనా మీతో కలిసి ఉంటే, చితిలోనైనా మీతో కలిసి ఉంటే. దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీ తోడు నేనుంటిగా, జన్మంతా మీ తోడు నేనుంటిగా, జన్మంతా మీ తోడు నేనుంటిగా. తాతల తండ్రుల నాటి నుంచి కంటికి రెప్పోలే చూసుకుంటే, కంటికి రెప్పోలే చూసుకుంటే, కంటికి రెప్పోలే చూసుకుంటే. అవసరానికి నన్ను వాడుకుంటే, అమ్మనయ్యి మిమ్ము సాదుకున్నా. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా. మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా, మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా. ఒక చెట్టు తన ఆవేదన చెప్పుకుంటే ఎట్లుంటది అనేది పాట. చెట్టు మనసును కూడా మనసెరిగి రాసినటువంటి మాటల తిరుపతి అన్న, తిరుపతి అన్న గారు వాడి తెలుసా అన్న బాగా పరిచయం అన్న గారు బాగా తెలుసా? ఎప్పుడైనా అన్న కలిసిండు, చాలా సార్లు కలిసిండు. మంచి మంచి పాటలు వాడిండు అన్న కూడా. పాటలు బతుకమ్మ పాటలు, చెట్టు మీద, ఇప్పుడు మన అగ్గి మీద వాడిండు. మంచి మంచి సాంగ్స్ వాడిండు. ఇది ఒకటి నాకు బాగా ఇష్టం అన్నది పాట అంటే, వృక్షాన్ని అన్న పాట. తిరుపతి నాకు దోస్తే చూస్తేనా అన్నగారు? చెప్పు ఇట్లా రవ్వని చెప్పు, ఎదురే రవ్వని చెప్పు. చెప్పాను మన సంజీవ్ కూడా అందరికి పరిచయం బాగా దగ్గర. అత్తడు వేమలాడు ఫోన్ తీసుకుందాం అన్న. ఓకే అన్న నమస్తే అన్న, ఎడికెళ్ళి. హలో వాసాలా మరి ఓయో మీరు సల్లగుండా. ఏ పేరు? అన్న నా పేరు రాజే అన్న. రాజన్న నమస్తే, ఎడికెలే? రాసిపల్లి అన్న. ఏ జిల్లా? ఇల్లంతకుండా అన్న. ఇల్లంతకుండా అంటే రాజన్న సిరిసిల్ల జిల్లానా కరీంనగర్ జిల్లానా? కరీంనగర్ జిల్లా అన్న మాది. కరీంనగర్ జిల్లా. ఇక మాట్లాడన్న, పక్క పంటి అన్నున్నాడు. అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న, చెప్పన్న. అన్న పాట జాతర కాదు, మొత్తం ఫ్రీగా మాట్లాడేది అన్న. మొత్తం మంచిగా పాటలు మంచిగా రావాలన్నా. ఓకే అంటే ఓకే వస్తారేవా ఇప్పుడు? వస్తారే కదన్నా, మీరు మంచిగా చెప్తారు, కథలు చెప్పారు కదా మొన్న కథ. ఒక్క కథలా?
ఆ ఉగ్గు కథలు కూడా మంచిగా అన్ని ఒకటే ఆయనే చెప్తారు సార్, మళ్ళీ అన్ని చెప్తారు అన్న. అట్లన్నా ఇక అంటే ఇక అన్ని అన్న ఏ వస్తుంటాయి, ఒక్కొక్కటి తీసుకుంటే అట్లా వస్తుంటాయి అండి, ఒక్కొక్క రకం ఒక్కొక్క. ఒక్కొక్కరు అంటే మీరు 2 రోజులు అలా మళ్ళీ ఒకటి ఒకటి చెప్తారు అన్న. అంటే అది ఒక్కటే కథ మొదలు పెట్టినాక మళ్ళీ ఏమని చెప్పారు అన్న, అది మొత్తం క్లియర్ చెప్తే అయిపోతున్నా. అది అందుకే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఒగ్గు కథలని, కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఇటు వచ్చిన వాళ్ళు మళ్ళీ కథ చెప్తున్నారు అన్నట్టు. 4-5 గంటలు వరుసగా ఉంటుంది కథనే. ఇక ఓకేనా, ముంగడికి వస్తుంది. రైట్, ఓకే అన్న. ఇప్పుడు ఒకటి గుంపు గుంపు చింతలు అని వేసుకున్నా. పాట పాడదు కానీ ఏంది అసలు నువ్వేంది, ఈ పాటలు ఏంది, ఇటు దిక్కొచ్చుడేంది, నాకు వచ్చుడేంది, ఇవి వేసే ఛానల్ రోజు తప్పకుండా నాకు ఒకసారి పాడాలని బాగా నాకు అనిపించింది అన్న. తప్పకుండా మన సంజీవ్ గారు మన వాళ్ళను తెలుసుకొని వారి ఈ నంబర్ తీసుకొని రమేష్ సారంపల్లి రమేష్ వాళ్ళ ద్వారా నేను ఇక్కడికి వాళ్ళ ద్వారా నేను ఇక్కడ రావడం జరిగిందన్న. మీకు కూడా మన వేసే ఛానల్ కూడా మన బాలన్న కూడా చాలా బాగుంటుంది అన్న. బాగా ఫాస్ట్ మన రసయాన లెక్కనే మాటలు యాక్టింగ్ అంతా బాగా చాలా వరకు అయితే మస్తు సక్సెస్ కావాలి, డెవలప్ కావాలి, మంచి ఛానల్ అని కోరుకుంటున్నాను నేను. కానీ పల్లె బాధలు మంచి చక్క మస్తు చాలా బాగా వస్తున్నాయి, అందరి సూపర్ మంచిగా వస్తున్నాయి, అందరు ఇష్టపడతారు. ఇటువంటి పాటలు అంటే బాగా ఇష్టం నాకు, జానపదాలంటే. సరే, ఈ పాటల దిక్కు ఎందుకు రావాలనిపించింది అంటే నీ ఫీల్డ్ మామూలుగా ఏం పని చేస్తావు? నేను కళ్ళు తాళ్ళెక్తా. ఇప్పుడు మనకు ఒక సంస్కృతి సారథి గురించి మళ్ళా ప్రయత్నం చేస్తున్నా, జాబ్ రావాలని కోరుకుంటున్నా. పాటలు పాడాలని నాకు కలిసిన ఇక ఇస్తాంటు 2 విడతలు ఇస్తాంటు అందరికి కంపల్సరీ ఇస్తా బాబు చెప్పిండు. కలిసింది రసమైన తప్పకుండా ఇస్తాడు. మా రసమైన ఉన్న నమ్మకం ఉన్నది నాకు అన్నతో. మీ పాటలు ఈదులు మంచిగా తాళ్ళే అన్న. ఒకసారి పడ్డానండి తాడి చెట్టు పడ్డా, ఒకసారి 2003 పడ్డా. అయితే వర్షాలు కొట్టినా అన్న. అప్పుడు వర్షాలు కొట్టినా అన్న. అప్పుడు వర్షాలు కొడితే అద్దు అన్నారు అందరు. అంటే అప్పుడు నేను ఎక్కేది ఉంటే తాళ్ళు. అప్పుడు ఎట్లున్నది మనకు జరగదు, ఎంగువిన తడి తాళ్ళు కూడా మొత్తం ఉరికి ఎక్కువ ఉంటాయి. అప్పుడు అన్ని చిన్నతనం మనకు అప్పుడు ఇదెంత అన్నట్టుగా చెట్ల మీద ఆయన అన్ని ఎక్కువ అయిపోయినాయి అన్న. ఆఖరిది ఒక ఆయన మీదకి ఎక్కినాక స్లిప్ అయిపోయింది అన్న. ఏం చేయాలన్న, నా పరిస్థితి ఘోరంగా అంటే 2-3 లక్షలు ఖర్చు అయింది. సంవత్సరం బెడ్ రెస్ట్ తీసుకున్నా, మొత్తం జారొచ్చిన మొత్తం మీదకి. ఒకటి చెట్టు మీద పాట పాడుకుంది ఒకటి, మరి అది కూడా మాట తిరుపతి అన్నది పాట. కొద్దిగా అంతే వాళ్ళ ఇచ్చారు మాకు. అయితే మీ ఇంట్లో ఏమన్నారా మరి పాటల గురించి అన్న? మీ ఇంట్లో ఏమన్నారు ఈ పాట అంటారు, వాళ్ళు అడ్డ తిరిగేది పాటలద్దు ఏదద్దు సపరేట్ పని చేసుకోవాలి, మన ఎందుకు ఈ పాటలు పాడితే ఏమవుతా అనేది. నాకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే బాగా ఇష్టం అన్న, పిచ్చిగా. నాకు కూడా ఎవ్వరు చెప్పినా వినేది లేదు. ఇక వాళ్ళకు కూడా తెలుసు. నేను అయింది నాకు 2 కొడుకులు అన్న. పెద్దోడు ఇక్కడనే చదువుతాడు, లత వెదిరే లత. చూస్తారు వాళ్ళు. ఇక్కడ ఉన్నారు మా అత్తగారు కూడా సిద్దిపేటలే. మా పెద్దోడు ఇక్కడ ఉంటాడు, ప్రదీప్. మా బామ్మర్ది పూర్ణచందర్ ఇక్కడ ఉంటాడు, ఈయన ఉంటాడు చదువుతాడు, అక్కడే చదువుతాడు వేమలాడ చదువుతాడు. 2 పిల్లలు మంచిగా. నాయన చనిపోయింది సంవత్సరం అయిపోయింది. అమ్మున్నది తులసావ అమ్మ పేరు. చూస్తారు వాళ్ళంతా చూస్తారు టీవీ. ఓకే, అందరికి హాయ్. వేములాడ మండలం కొనాయపల్లి గ్రామం అందరికి, మన రాజన్న సిరిసిల్ల జిల్లా అందరికి. కొనాయపల్లి ఊరోళ్ళకి చెప్పిన, కొనాయపల్లి ఊరు అని చెప్పిన, కొనాయపల్లి ఊరు వేములాడ మండలం అందరికి హాయ్ చెప్పిన అందరికి చెప్పిన. ఏమో మరి పర్సనల్ వాళ్ళకు మరి అందరి దగ్గర ఉంటా తప్పకుండా వస్తుంది. కానీ లేదు కొడతారు. ఇక 2 లీటర్ బాటిల్ కు 100 రూపాయలు వస్తాం అన్న. 100 రూపాయలు తప్పు ముచ్చట అన్నది, తప్పదు అంతా తప్పే. ఇక మన కష్టం అంటే ఎట్లా ఏదో ఇక మెయింటైన్ చేసుకోవాలి కదా. ఇక దాని గురించి అంత వేస్తాను. మాకడ మందు బిందా ఏది ఉండదు, అచ్చం కళ్ళు వస్తుడే. మాకు అచ్చమైన కళ్ళు. తప్పకుండా రారు మీరు, తప్పకుండా రారి. రమేష్ ఇట్లా రారి, అందరం కూర్చుందాం. ఓకే అన్న, ఓకే తప్పకుండా అవుతాం. మేము అరేంజ్ చేస్తాం. ఓకే తప్పకుండా అది. ఓకే అన్న, ఫోన్ రాని వచ్చింది అన్న గారు.
అవుట్ స్పీకర్ పెట్టు. హలో 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 అన్న హలో హలో అన్నా ఎవరే మాట్లాడేది? హలో లేదు లేదు, వీళ్ళు ఈ లోకంలో లేరు, వాళ్ళ లోకం వాళ్ళకు. నువ్వు సైలెంట్ పెట్టుకున్నా కదా ఫోన్. సరే ఈ పాట అయితే నువ్వు గుంపు గుంపు చింతలు అయ్యి గుంపు గుంపు చింతల్లో నేరియాలో నా గుంపు చింతల్లో నేరియాలో గుంపు గుంపు చింతల్లో నేరియాలో నా గుంపు చింతల్లో నేరియాలో గుంపు గుంపు చింతల్లో నేరియాలో నా గుంపు చింతల్లో నేరియాలో నెత్తి మీదికి పొద్దెక్కి నేరియాలో ఎట్లా నిలువు చిన్న నేరియాలో నెత్తి మీదికి పొద్దెక్కి నేరియాలో బాజాట్ల బండుండే నేరియాలో బండికి రెండెడ్లుండే నేరియాలో నేరియాలో గుంపు గుంపు సింతల్లో నేరియాలో నా గుంపు సింతల్లో నేరియాలో సుక్కబొడ్డు పెట్టుకొని నేరియాలో సూరు కింద నిలుసుంటే నేరియాలో సుక్కబొడ్డు పెట్టుకొని నేరియాలో నిన్ను చూసే సూపులకు నేరియాలో సుక్కబొట్టు సూర్యుడాయ నేరియాలో గుంపు గుంపు సింతల్లో నేరియాలో నా గుంపు సింతల్లో నేరియాలో కాళ్ళ జోలు దొడుక్కొని నేరియాలో కట్టెంట పోతుంటే నేరియాలో నిన్ను చూసే చూపులకు నేరియాలో కాళ్ళ జోలు కట్టెలాయ నేరియాలో గుంపు సింతల్లో నేరియాలో అరే గుంపు సింతల్లో నేరియాలో నా గుంపు సింతల్లో నేరియాలో నా గుంపు సింతల్లో నేరియాలో నా గుంపు సింతల్లో నేరియాలో. హలో 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 అయిపోయారా? హలో అన్న ఎడికేరి కొనాపల్లి ఏం పేరు? మల్లేష్ గౌడ్. గతవేళ ఏం మాట్లాడుతున్నావు? సౌండ్ తక్కువ ఉన్నదా ఎట్లా? మాట్లాడు అన్నున్నాడు పక్కపోటి. పేరేదో తెలుసా? అయింది తెలుసు మనకు తెలుసు మాట్లాడు. చెప్పు బాబు. నమస్తే బాబు. అందరికి నమస్తే. కొనేపల్లి అందరికి చెప్పు. మనలకు నమస్కారం. మనలందరికి చెప్పాలా బాబు? ఇంకా చెప్పు. చూస్తున్నావా? ఓకే పాటలు మంచిగా వస్తున్నాయా? సూపరా. గదే అంటున్నా మరి చక్కగా మరి మా పాటలు. ఆగపడుతుడు మీరే ధైర్యం చెప్పారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంటావే నువ్వు? ఎట్లా పోతున్నదే ఎకరం భూమి? మీదిక్కు అవునా? 80 లక్షలకి ఎకరమా? అబ్బో, కోటి తాగబోతుందా దందా? బాగానే మంచిగున్నది. అయితే మీ దందరే మంచిగున్నది కానీ వ్యాపారం మిగులుతాయి. ఒక ఎకరం అమ్మితే మీకు కమిషన్ మంచిగా మిగులుతాయి. ఒక 5-6 లక్షలు. ఎంత? అంతే అన్న. సరే అన్న, చేసుకో. మంచిగా దందా మంచిగా నడిపి. నువ్వు రేపకాలం నువ్వు ఒక 1000 ఎకరాలు కొనాలని కోరుకుంటున్నావు. మంచిది, రైట్. కోరుకో. 1000 మాత్రం మర్చిపోక. 1000 ఎకరాలు. ఓకే. పాటేసుకో. కొండ ఒకటి జనపదం చేసుకోవాలి కదా. కొండకు నల్ల నడుమా మల్లెలు అడవి అందాల నడుమా మల్లెలు అడవి అందాల నడుమా వాగు వరదల్లలో నా మల్లెలు
మల్లెలు నా గోదారులలో నా మల్లెలు చెట్టు పుట్ట తిరిగి తిరిగి చెట్టునైపోతి కొమ్మరెమ్మ ఎతికి ఎతికి ఆకునైపోతి చెట్టు పుట్ట తిరిగి తిరిగి చెట్టునైపోతి కొమ్మరెమ్మ తిరిగి తిరిగి ఆకునైపోతి గుండె గుబులు ఉట్టదని జాడ కొరకు బయలెల్లితి కుంగాకు నల్ల నడుమా మల్లెలు అడవి అందాల నడుమా మల్లెలు వానకు నల్ల నడుమా మల్లెలు అడవి అందాల నడుమా మల్లెలు ఆడంటే ఆడ చూసి ఈడంటే ఈడ చూసి ఆడంటే ఆడ చూసి ఈడంటే ఈడ చూసి ఆడీడ చూసినా నీ జాడ తెలవదాయే ఆడీడ చూసినా నీ జాడ తెలవదాయే ఆడీడ చూసినా నీ జాడ తెలవదాయే ఇలతో రమ్మంటివి గడితో సిప్పంపిది ఇలతో రమ్మంటివి గడితో సిప్పంపిది అడెంటు కలిసి వచ్చి నువ్వు లేవని పాయే అడెంటు కలిసి వచ్చి నువ్వు లేవని పాయే మల్లు 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 అని మన్యమంతా తిరిగితి గుణగుణ పోతుంటవని గూడెమంతా ఎప్పుదే మల్లు మగల్ల నడుమా మల్లెలు నడుమా మల్లెలు వాడకు నల్ల నడుమా మల్లెలు అడవి నడుమా ఊరి పెద్దోళ్ళనిరి చుట్టాలు కూడనిరి ఊరి పెద్దోళ్ళనిరి చుట్టాలు కూడనిరి లవ్ సక్కాటి పిల్ల జర్ర పైరము అనిరి లవ్ సక్కాటి పిల్ల జర్ర పైరము అనిరి లవ్ సక్కాటి పిల్ల జర్ర పైరము అనిరి ఊరు వాడా ఊరు వడల నిన్ను చూసి ముక్కు మీదే లేసుకునిరి కోరి కోరి తెచ్చిందని నచ్చలోను లచ్చుకునిరి ఊరు నల్ల నడుమా మల్లెలు అడవి అందాల నడుమా వాగు వరదల్లలు నా మల్లెలు నాగు దారులలో నా మల్లెలు చెట్టు పుట్ట తిరిగి తిరిగి చెట్టునైపోతి కొమ్మరమ్మ ఎతికి ఎతికి ఆకునైపోతి చెట్టు పుట్ట తిరిగి తిరిగి చెట్టునైపోతి కొమ్మరెమ్మ ఎతికి ఎతికి ఆకునైపోతి కొమ్మరెమ్మ ఎతికి ఎతికి ఆకునైపోతి చెమ్మరెమ్మ ఎతికి ఎతికి ఆకునైపోతి. సూపర్ 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 తెలుసా, అద్భుతమైన పాట. ఈ మళ్ళీ ఒకటి చెప్పాను, మస్తు లైవ్లు చేసుకుంటూ వచ్చినాడు. ఎన్ని గానం లైవ్లు చేసినది 189 190 ఎపిసోడ్ ఇది. ఎన్ని ఎపిసోడ్లల్లా ఇట్లా అంటే నీ లెక్క పాటలు సెలెక్ట్ చేసుకుని నీ స్టైల్లో నీ ఈ స్టైల్లో ఇట్లా పర్ఫార్మెన్స్ చేస్తాను నువ్వే అబ్బా. సూపర్ నీ స్టైల్ బాగుంది, నీ ప్రజెంట్ చేసే పాట విధానం బాగుంది అన్న. నమస్తే, ఎడికెళ్ళి కొండారెడ్డి వెంటారెడ్డి. నువ్వు నమస్తే అన్నప్పుడు నీ మాట అర్థమైపోద్ది అన్న. పెంటానా మంచుకున్నావే? సంపుడు చంపుతుంది. ఇలా కలిసింది. ఇక పక్కపట్టి ఉన్నాడు, మాట్లాడు. ఇక మన రవన్ నుండు. అన్న నమస్తే అన్న. అన్న అన్న నమస్కారం. నమస్కారం తాత. చెప్పన్నా, చెప్పు తాత. అన్న నమస్కారం అన్న, చెప్పన్న. అన్న అన్న ఓకే, సరే సార్, ఓకే ఓకే అన్నట్టు. చాలా థ్యాంక్స్ అన్న, తప్పకుండా. కథ నుంచి పోతుంటే కైలు పోలే అనుకున్నా బావో సూపర్ 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 పెంటనా. నువ్వు నీ పాట పంట లెక్క వండుతుంది పో. ఏం చేస్తావు? బర్రెపాలు విండినావా? విన్నావా? మా ఊళ్ళే మా బాబు మా అల్లా యాడు మేకింగ్ చేస్తాడు అన్నట్టు. యాడ్ చేస్తారు చూడు, వర్ధంతి పుట్టినరోజు బర్త్డే యాడ్ చేస్తారు చూడు. ఆ యాడ్లు తయారు చేసిన వాళ్ళ అలా బాబు అని ఉంటాడు. నిన్న వాళ్ళ బర్రె డెలివరీ అయింది. వాళ్ళ బాబు ఫోన్ చేశారా బర్రె డెలివరీ అయింది అని చెప్పినారంటు. మరి ఏంది ఏం కదా నేను అడిగిన. నేను మరి తల్లి బిడ్డ క్షేమమేనా అని నేను అడిగిన. ఏం కాలేదు అంటే నార్మల్ డెలివరా మరి ఆపరేషన్ చేసిరా అని అన్నా. అంటే నే నార్మల్ అయిందంటే 20,000 ఖర్చు తప్పించుకున్నావు, నువ్వే మంచిగా నువ్వే గొప్ప అని అన్న. మంచిగా చెప్పిందా? రైట్ అన్న, చూస్తున్నా పెట్టానా మంచిదా మరి ఇట్లా చూస్తున్నా. అదే అన్నట్టు
ఒకటి తెలంగాణ సాంగ్ వేసుకున్నాను ఇప్పుడు. తెలంగాణ సాంగ్ చేస్తావా? ఒక్కరే ఇద్దరు అన్న సాంగ్ అప్పుడు నాకు బాగా ఇష్టం ఇది ఒక సాంగ్. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పౌరులు నేలరాలిన తారలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పౌరులు నేలరాలిన తారలు. పొద్దు పొడుపులు పొత్తి కడుపులు పోరుల పదరెక్కి పోయిన ఆయుధాలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పౌరులు నేలరాలిన తారలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పౌరులు నేలరాలిన తారలు. జైలు గోడకు సినిమ చేసినోళ్ళు జంగులో జెండాలు మోసినోళ్ళు జంగులో జెండాలు మోసినోళ్ళు తరగతి గదిరల్లో వెలిగినోళ్ళు పోరులో వరవాడి మార్చినోళ్ళు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పౌరులు నేలరాలిన తారలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పౌరులు నేలరాలిన తారలు. దండిగానే దండు గట్టినోళ్ళు దండయాత్రల ముందు నడిచినోళ్ళు దండిగానే దండు గట్టినోళ్ళు దండయాత్రల ముందు నడిచినోళ్ళు. గన్నుకైనా వెన్ను చూపనులు పెన్నుతో వెన్నంటూ సాగేటోళ్ళు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పౌరులు నేలరాలిన తారలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పౌరులు నేలరాలిన తారలు. నూనుగు మీసాల పోరగన్ను ఏనుగు కుంభాన్ని కొట్టినోళ్ళు నిప్పుల నీళ్ళ తాగినోళ్ళు మంట నుంచి కరుముకున్న వాళ్ళు. నూనుగు మీసాల పోరగన్లు ఏనుగు కుంభాన్ని కొట్టినోళ్ళు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పౌరులు నేలరాలిన తారలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పౌరులు నేలరాలిన తారలు. మైదానములో ఆటలాడినోళ్ళు మందార మండలై పూసినోళ్ళు మైదానంలో ఆటలాడినోళ్ళు మందార మండలై పూసినోళ్ళు. పరీక్ష పత్రాలు రాసినోళ్ళు ప్రశ్నల కొడవళ్ళు విసిరినోళ్ళు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పౌరులు నేలరాలిన తారలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు మీరు తెలంగాణ పౌరులు నేలరాలిన తారలు. వస్తాను చెప్పాలంటే వాళ్ళ ఆత్మ బలిదానమే ఇలా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కావచ్చు. లాస్ట్ ఈ కాలమే అని కాదు, నువ్వు బ్రిటిష్ పాలకులప్పటి నుంచి మొదలుకొని మన రాష్ట్రాన్ని వాళ్ళు మన దేశాన్ని నుంచి వాళ్ళు అప్పటి నుంచి కూడా అందరూ కూడా అమరత్వం పొందిన ప్రతి ఒక్కల త్యాగ ఫలితమే ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం. జనాలకున్న దౌర్భాగ్యం ఏం చెప్పన్నా, చేసినోడిని మర్చిపోతారు, చేయనోడిని పట్టుకొని అలా అంతే ఉంటది ఇక్కడ. అంతే, అదొకటి. అంటే వీళ్ళలో మార్పు అంటే ఫస్ట్ జనాలు ఏం ఆలోచించాలంటే వీటి వల్లనే మన వల్లనే ఉన్నది కదా, ఎవరో కాదు మన నుంచి ఒక శక్తి పుడుతుంది. మనలో ఉన్న శక్తి ఇప్పుడు హనుమంతుని కదా ఆ శక్తి నాకు తెలియనట్టు మనకు కూడా మన శక్తి మనలో ఉన్న శక్తి మనకే తెలియదు. ఫస్ట్ ఏంటంటే ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలి. ప్రశ్నల సందులు సంధించిన వాళ్ళు ఇది ఎవరు సంధిస్తారు? అది ఓటర్ అయినోడు తెలిసినోడు. వీళ్ళు కూడా తెలుసుకొని ముందరికి అడిగేయాలి. ఫోన్ తీసుకుందాం అయితే నీ ఫోన్ తీసుకుందాం మళ్ళీ. హలో అన్న, యాడికెళ్ళి? రవేన్ ఉన్నాడు, నువ్వెవరు? షాదుల్ మాట్లాడు. చెప్పు షాదుల్. నువ్వు టీవీ సౌండ్ తక్కువ పెడితే ఉంటది, లేదంటే ఆయన ఫోన్ కట్ అవుతుంది. హాయ్ అందరికి. చెప్పు. కొనేపల్లి మనోడే సాదు, మనోడే సాదు, మనోడే. చెప్పు సాదులే. హాయ్. ఓకే ఓకే, చాలా 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 థ్యాంక్స్. అందరికి తెలుసు చిన్నప్పటి నుంచి అందరికి చాలా రకాల ప్రోగ్రామ్స్ చేయడం, వినాయకుల పండుగ ఇక్కడ కానీ తెలంగాణ ప్రోగ్రామ్స్ కానీ చాలా. షాదుల్ భాయ్ తుమ్ ఏం చేస్తావు?
అను టాటా వేసి నడుపుతాడు. టాటా వేసి నడుపుతాడా? టాటా వేసి నడుపుతావే? డ్రైవింగ్ చేస్తావా? టాటా వేసేరా నువ్వు నడిపేది? ఎన్ని పాయలు ఉంటాయి దానికి? ఎన్ని పాయాలు ఉంటాయి దానికి? 4 పాయలు ఉంటాయి. 4 ఉంటాయా? ఏపాటి పెడతారా ఒక పాయల గాడుపు? నేను టీవీ చూస్తున్నా, పెద్ద పరిశానం ఉంటుంది. అది కథ జర ఇబ్బంది ఉంటుంది. ఇక స్క్రోలింగ్ అవుతున్న నంబర్ మీరు ఫోన్ చేసిన ఇంకొకటి వేసుకున్నాం వీరులారా వందనం. టైం దగ్గర పడ్డది, అయిపోయింది. ఒక్కటే చిన్నగా వేసుకున్నాం, మరి అది వేసుకుని జారపై వేసుకున్నాం. మరి ఉన్నది ఇంకా 10 నిమిషాలు టైం ఉంది నీకు. వేసుకున్నాం ఒకటి వీరులా కొద్దిగా పల్లవిచారం వేసుకున్నాం. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. మా త్యాగధనులారా మరిచిపోము మిమ్ము. మా త్యాగధనులారా మరిచిపోము మిమ్ము. గుండెల్లో గుడి గడుతాం పోరు దండం వెడుతాం. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. చదువుకోకొడు కానీ సాగానంపిన తల్లి. చదువుకోకొడు కానీ సాగానంపిన తల్లి. చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు. చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు. సాగు వార్త వింటూ గుండె పగిలిన తల్లి. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. కాలేజీలో మండే నిప్పు కనికెలు మీరు. కాలేజీలో మండే నిప్పు కనికెలు మీరు. విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు. విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు. ఆంధ్ర దోపిడి చూసి అగ్గి పిడుగులైన వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. అమరులారా వందనం పాదాలకు. అమరులారా వందనం పాదాలకు. ఎన్నిసార్లు వాళ్ళ పాదాలకు మొక్కినా కానీ తీరని రుణం అది. ఆత్మ బలిదానాన్ని మించినటువంటి త్యాగం ఇంకోటి లేదు అసలు. నాకు కూడా చాలా ఇష్టమైన పాట ఇది. ఇగో ధన సాయం చేయొచ్చు, అవసరం అనుకుంటే మాట సాయం చేయొచ్చు, బట్ట సాయం చేయొచ్చు, బాత సాయం చేయొచ్చు, భూవ సాయం చేయొచ్చు, ప్రతి ఒక్కరి దానాలు చేయొచ్చు. కానీ ఈ ఆత్మ బలిదానం అంటే బాగా చాలా గొప్పది. అట్లా వాళ్ళ ఓసారి నాకు ఏడిపోతుంది ఇలా పాటలు వింటుంటే. వీరులారా వందనం కర ఇద్దరా మనని పాటలు వింటే మన సాయి చందన పాటలు కూడా చాలా చక్కటి పాటలు. వింటున్నా కూడా అనిపిస్తుంది. బాగుంది. అన్న నమస్తే, ఎడికేరి. హలో అన్నా. అన్నా నమస్తే, ఎడికేరి. ఓ భూమగౌడనా, మంచిదేనా? భూమగౌడ తెలుసా? ఒక్కగా చెప్తాడు. ఇక్కడ అగ్ర పక్కపడి రవి గౌడ్ మాట్లాడుకోరి. మాట్లాడు అన్నా. చెప్పే ఓకే ఓకే అన్న, తప్పకుండా. అయితే కొత్తగా సరే అన్న. అయ్యా అంటే డీలెక్ అందరికి ధైర్యం ఉంటుంది. గట్ల చాలా చాలా వాయిస్ తగ్గట్టుంది. ఆ వినడానికి కూడా పాటలు చాలా మంచిగా అనిపిస్తున్నాయి. సరే భూమనా, మంచిదే కదా? కళ్ళు కలుపుతున్నావా? గుల్ఫారమే కదా? మరి ఇప్పుడైతే మరి ఈతకాలు తాగితే 20 రోగాలు పోతాయి. తాటికాలు తాగితే అంతే అంటవా? సరే తాగుదాం. వచ్చినప్పుడు చూస్తా, కాజీపూర్కి వచ్చినప్పుడు.
చెప్తా. ఓకే రైట్, మంచిదన్నా. ఒకటి జానపద గల్లు గల్లు సప్పులు. గల్ గల్ సప్పుల్ల గాజులు తెత్తానే, గల్ గల్ సప్పుల్ల గాజులు తెత్తానే, రంగు రంగుల రైకెలు తెత్తానే, రంగు రంగుల రైకెలు తెత్తానే, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, మంజుల మనసు పడితినే నీ మీద, మరదాల నీ మేన బావను నే గాదా, మంజుల మనసు పడితినే నీ మీద, మరదాల నీ మేన బావను నే గాదా, గల్ గల్ సప్పుల్ల గాజులు తెత్తానే, రంగు రంగుల రైకెలు తెత్తానే, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, గుండీల రైకె దుడిగి ఎడ్ల బండెక్కి నువ్వు పోతుంటే, గుండీల రైకె దుడిగి ఎడ్ల బండెక్కి నువ్వు పోతుంటే, జబ్బల నడుమ మెరిసే నా గుండెల్లో వానా గురిసే, జబ్బల నడుమ మెరిసే నా గుండెల్లో వానా గురిసే, ఆ బుగ్గ మీద మచ్చ నా మనసు నీకు ఇచ్చా, బుగ్గ మీద మచ్చ నా మనసు నీకు ఇచ్చా, మంజుల మనసు పడితిని నీ మీద, మరదాల నీ మేన బావను నే గాదా, మనసు పడితిని నీ మీద, మరదాల నీ మేన బావను నే గాదా, గల్ గల్ సప్పుల్ల గాజులు తెత్తానే, రంగు రంగుల రైకెలు తెత్తానే, రంగు రంగుల రైకెలు తెత్తానే, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, మంజుల మనసు పడితినే నీ మీద, మరదాల నీ మేన బావను నే గాదా, మంజుల మనసు పడితినే నీ మీద, మరదాల నీ మేన బావను నే గాదా, మంజుల ఇది పల్లె పదాలు. పల్లె పదాలు అంటే ఇది ఔదుర్తి పల్లె పదాలు అంటే అది. గల్ గల్ సప్పుల్ల గాజులు తెత్తానే, ఇరానోళ్ళు ఉండరు పాట. దుబాయ్ బాగా నాకు చాలా ఇష్టం అన్న ఈ పాట అంటే, నాకు బాగా ఇష్టం, చాలా బాగా ఇష్టం పాట. అందు గురించి మళ్ళీ మళ్ళీ ఒక గొప్పతనం ఏం చెప్పారు, నువ్వు ఏ పాట కూడా అందరు మామూలుగా అందరు చూసుకునే వాడతారు, కానీ నువ్వు చూడకుండా వాడుతుంది. ఇది మాత్రం నాకు ఇది ఒకటి చెప్పింది అంటే, ఒకటి మన రసమే అని చెప్పిండు, ఎక్కడికి అయినా చూసుకుంటా వాడుతామని చెప్పిండు అన్న, అదొక్కటి అన్నగారికి నాకు అంతే అనుకున్నావు. ఇక ఫిక్స్ అయినా అంటే ఫిక్స్ అయిపోయినా, ఏది కానీ నోటెడ్ ఏది కానీ నోటికి వస్తే వాడాలి, నోటికి వస్తే వాడ సపరేట్ ఉండాలని. అంతే. సూపర్ అబ్బా, ఎక్సలెంట్. నమస్తే అన్న, ఎడికెళ్ళి అన్న, ఎడికెళ్ళి అన్న, ఎడికెళ్ళి. హలో నాగరాజు, నంగునూరు మండల్ నాగరాజుపల్లె. ఏ పేరే? నువ్వు మైపాల్ రెడ్డి అన్న. టీవీ సౌండ్ తక్కువ పెట్టు, లేకపోతే వాకిట్ల కన్నా వచ్చి మాట్లాడు. వారం పడితే శక్తిని పట్టుకొని నిలబడి మాట్లాడు. ఏం పేరు? మైపాల్ రెడ్డి. మాట్లాడు, పక్క పెట్ట అన్న రవి నుండు. నమస్తే అన్న. అంతే, నువ్వు మైపాల్ రెడ్డి అని మళ్ళీ ఒక్కసారి అంటావు, అదే తర్వాత మళ్ళీ కూడా మైపాల్ రెడ్డి అంటావు, మధ్య సీరన్ని ఇటు తీస్తారు అన్నట్టు. అదన్నట్టు కథ. ఫోన్ తీసుకుందాం అన్న. నమస్తే అన్న, ఎడికెళ్ళి ఎడికెళ్ళి. నమస్తే. టీవీ సౌండ్ తక్కువ పెడిచారు, వాకిట్లోకి రారా, అదే పుణ్యం ఉంటది నీకు. పిల్ల ఏడుస్తుంది కదా, కొడుకు అబిటనా? ఏ ఊరు? ఏ ఊరు? బెదిరేనా? ఏం పేరే? నరేష్ అన్న. మాట్లాడు, పక్కపట్టి అన్నాడు. ఓకే ఓకే అన్న, చాలా సంతోషం అన్న. చెప్పన్నా అన్న, చెప్పన్నా. హాయ్ అన్న. ఓకే ఓకే, చాలా సంతోషం అన్న. అంత మంచిగా అన్న. మీరు ఎప్పుడు ఈ ఛానల్ చూస్తుండాలి, ఎప్పుడు మీరు పాటలు చూస్తుండాలి అన్న. తప్పకుండా. ఎట్లా అనిపిస్తుంది? ఇంట్రెస్ట్ ఎట్లుంది మరి? ఏం కథ? సూపర్ ఉందన్న, మా పల్లె మంచిగా సూపర్ ఇంట్రెస్ట్. మా రైతుకు సంబంధించిన పాటలు వాడతారు మీరు. అంతే అంతే, అన్ని కోణాల్లో వాడతారు.
అన్న రైట్ అన్న చూస్తుండే డిస్టర్బెన్స్ ఉంది బాగా ఒకటి వేసుకున్నారా ఇంకా ఇక అయిపోయింది మన సినిమా అయిపోయింది అయిపోయిందా? ఏం చెప్పాలి ఇక ఎట్లా అనిపిస్తుంది ఏం కథ మీరు ఇటు దాకా వచ్చిన మాకు చాలా సంతోషం అనిపిస్తుంది వచ్చినాను కూడా పాటలు సాటిస్ఫాక్షన్ ఉంది మనకి తుర్తైన పాటలు వాడాలి నాకు కోరిక ఒకటి ఎస్ఏ ఛానల్ వాడాలి వాడ్డావు ఇంకొకటి మీరు టైం ఇస్తే ఇంకోటి కూడా సినిమా వేయిద్దాం. మనం బంద్ చేస్తే మొత్తం ఓకే అన్నగారు చాలా సంతోషం అందరికి హాయ్ అయితే నిన్న ఏంటంటే నిన్న ప్రపంచ కెమెరామెన్ల దినోత్సవం అచ్చా ఓకే చూసిన తెలుసా వాట్సాప్ లో తెలిసి చూసిన ఫోటో చూసిన ఇవాళ మనం ఇంత అందంగా కనబడుతున్నాం అంటే కారణం ఎవరు టీవీలో మన గ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ ఫోటోగ్రాఫర్ అన్నలకు అందరికి వీడియోగ్రాఫర్ అన్నలు అందరికి ఎస్ఏ ఛానల్ అన్న సీనన్న గారికి కూడా నీకు ఛాయాగ్రాహకుల దినోత్సవ ఛాయాగ్రాహకుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నా గారు అదన్నట్టు అట్లాగే అంటే మన అన్నతో పాటు అందరికి వీడియోగ్రాఫర్లకు ఫోటోగ్రాఫర్లకు అందరికి అన్యాయాలు బయటపడుతున్నాయి అక్రమాలు బయటపడుతున్నాయి ప్రూఫ్ వాళ్ళతోనే మనకు కెమెరాలో కూడా రికార్డు బంధించి ఉన్నదంటే వాళ్ళతోనే ఇప్పటికీ మనం ఛానల్ నడుస్తున్నాయి అంటే కేవలం వీడియోలతో మూడో కొన్నది ఫోటోగ్రాఫర్ చాలా వరకు వాళ్ళు మనల్ని ఎంత చక్కగా దిద్ది వాళ్ళు ఒక ఫోటోలు ఇస్తున్నారంటే మనకు మనకు ఒక నమస్కారం వాళ్ళకు ఒక దండం పెట్టుకోవాలి. సీఎంఆర్ షాపింగ్ మాల్ సిద్దిపేట హైదరాబాద్ వారు సగర్వంగా సమర్పించిన పల్లె పదాలు సీఎంఆర్ షాపింగ్ మాల్ హైదరాబాద్ వరకు పాదమోస్తాడు పక్కపడి ఉంటుంది. మీరు కూడా షాపింగ్ చేయాలంటే చేయొచ్చు. తక్కువ ధరకే బట్టలు ఇస్తున్నారు. అట్లా జోకు వజన్ లెక్క కూడా అట్లా కూడా తీసుకోవచ్చు. అట్లా ఇంకొకటి ఏంటంటే బంగారమే 1200 రూపాయలు తక్కువ ధర ఏ షాపులో లేదు ఉన్నది. అట్లాగే ఒక అంగి ఫ్రీ, ఇంకొక అంగి ఒకటి ఇంకో అంగి ఫ్రీ, అట్లాగే ఒక పాయింట్ ఒకటి ఇంకో పాయింట్ ఫ్రీ, అట్లా ఒక్క పాయింట్ కూడా 2 పాయింట్ ఫ్రీ ఇటువంటి ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇదన్నట్టు మరి మీరు ఒకసారి పోవాలంటే ఏం చేయాలి, సీఎంఆర్ షాపింగ్ మాల్ షాపింగ్ చేయాలన్నట్టు. ఇక నేను ఉండాలంటే ఏం చేయాలంటే దరువు కొట్టాలి.